మన ప్రభువును రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ శుక్రవారపు ఆరాధనలో ఈ విధంగా మీతో మాట్లాడడానికి ప్రభు చూపించినటువంటి మహాకృపను బట్టి మరి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. మరి మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారని, ఎదురు చూస్తున్నారని మరి నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు మీరు పరిశుద్ధ గ్రంథాలతో సిద్ధంగా ఉన్నట్లయితే మీ యొక్క బైబిల్ తెరవండి. దేవుని యొక్క వర్తమానంలోనికి మనం వెళ్ళే ముందు మరి ప్రతి వారు కూడా జాగ్రత్త కలిగి కొంత సమయము దేవునితో గడపడానికి మరి ప్రభు యొక్క కృపను బట్టి మీరందరూ ఆరోగ్యాలు కలిగి క్షేమం కలిగి ఉన్నారని మరి నేను విశ్వసిస్తూ ఉన్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కరామా సంఘం యొక్క తరపున మీకు అందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుని మన వర్తమానంలోనికి వెళ్దాం. చివరిలో అన్ని విషయాలు గురించి మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. జీవాధిపతి, సర్వోన్నతుడ, జ్యోతిర్మయుడ, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నేటికి ప్రభు యేసయ్యా ఆరాధన జరుపుకోవడానికి అవకాశం లేని పరిస్థితులు మేమున్నాం. అయినప్పటికీ లైవ్ ద్వారా ప్రభు యేసయ్యా చూస్తున్నటువంటి బిడ్డలందరూ బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి వారి మీద ప్రభువా నీ పరిశుద్ధాత్మను, అభిషేకమును, ఆనందమును, అయా మీ శక్తిని ప్రభువా కుమ్మరింపు చేయమని, నీ బిడ్డలు ఎవరైతే నిరాశ నిస్పృహలతో ఉన్నారో అయా బిడ్డలు మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా ఈ విధంగా ప్రభువా మీ మాటలు ధ్యానించుకునే కృపను అనుగ్రహించాం. ఆ యొక్క దేశాల నుంచి, ప్రాంతాల నుంచి చూస్తున్న ప్రతి బిడ్డను బట్టి ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన ప్రభువా నా నోటికి మీరు బూరగా ఉండి స్పష్టమైనటువంటి మీ మాటలు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వందనాలండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఉదయం లేచిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా మన జీవితాలలో చాలాసార్లు, చాలా సందర్భాలలో, అనేక సార్లు మనము చాలా శోధనలు అనుభవిస్తూ ఉంటాం, వేదనలు అనుభవిస్తూ ఉంటాం, సమస్యలు అనుభవిస్తూ ఉంటాం. సంతోషం కంటే దుఃఖకరమైనటువంటి విషయాలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అది ఏ విధంగా ఎటు నుంచి మన మీద దాడి చేస్తుందో ఆ శోధన మనకు తెలియదు. కానీ పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఈ శోధన గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాయించారు. ఆ బలమును బట్టి, ఆ ప్రత్యక్షతను బట్టి, ఆయన ఇచ్చినటువంటి యొక్క వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి గెలిచినటువంటి, నిలిచినటువంటి, ముందుకు సాగినటువంటి భక్తుల జీవితాల అనుభవాలు బట్టి మరి ఈరోజు నేను కూడా అనేక సందర్భాలలో నేర్చుకున్నటువంటి పాఠాలు, ఆయన కృపను ఏ విధంగా అయితే అనుభవించానో, ఏ విధంగా ఆయన కృప మనల్ని ఆవరించిందో, ఏ విధంగా కృప మనల్ని ఆ శోధన నుంచి తప్పించిందో అనుభవించినటువంటి అనుభవంలో ఉన్నటువంటి వాడిని గనక నేను కొన్ని మాటలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఇక్కడ దైవ సేవకుడు చెప్తున్నటువంటి మాట, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును అని చెప్తూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జీవ కిరీటము మన అందరి కొరకు కూడా ఆయన సిద్ధపరిచారు. కానీ దానికంటే ముందు నేను ముందుగా చెప్పినటువంటి ఆ ప్రారంభ దిశ ఏ విధంగా ఉంటుంది అంటే,
ఉదయం లేచిన కాడి నుంచి కూడా చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని మరి వయసు వచ్చినటువంటి వారు, మిడి వయసులో ఉన్నటువంటి వారు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు, ముసలితనంలో ఉన్నటువంటి వారు, మానవ జీవితంలో ఆ యొక్క సంవత్సరాలు పెరుగుతున్న కొలిదిగి ప్రతి వారికి కూడా, చిన్నపిల్లలు మొదలుకొని ముసలివారి వరకు కూడా ప్రతి వారికి కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య చేత శోధింపబడుతున్నాము అని ఖచ్చితంగా మనసులో కలిగినటువంటి అనుభవాలు ప్రతి వారి జీవితంలో కూడా ఉంటాయి. అలా లేదు అనడానికి ఆస్కారం లేదండి. ఎంత డబ్బున్న వాళ్ళైనా, ఎంత పలుకుబడి ఉన్న వాళ్ళైనా, ఎంత గొప్ప పదవులు ఉన్నటువంటి వారైనా, ఎటువంటి వారైనా సరే తప్పనిసరిగా ఆ శోధనను జయించాలి. శోధన ఏ విధంగా వస్తుంది అంటే, చిన్న విషయంలో కూడా అది ఒక్కొక్కసారి ప్రాణాంతకంగా మారిపోద్ది. ఆ శోధన చిన్న చిన్న విషయాల్లో కూడా అది మనల్ని భయపెడుతుంది, బెంబేలెత్తిస్తుంది. దీన్ని నేను ఎలాగా జయించగలను, ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడగలను అని మనం అనుకుంటాం. నేటి దినాల్లో యావత్తు ప్రపంచము జీవిస్తున్నాము అన్న పేరు మాత్రం ఉంది, కానీ అనేక సమస్యలలో అనేక శోధనల్ని మనం అనుభవిస్తున్నాం, ఎదుర్కొంటూ ఉన్నాం. ప్రకృతి నుంచి వచ్చే శోధన, సాతాను నుంచి వచ్చేటటువంటి శోధన, లేక మరి దేని నుంచి అంటే ఇది దేవుడి నుంచి వచ్చినటువంటి శోధన అని అనడానికి వీలు లేదు. పరిశుద్ధ గ్రంథం అలా చెప్పట్లేదు. దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవం పొందుకోవడానికి ఆయన అధికారం అనుగ్రహించారు. ఏ భేదము లేదు. ప్రతి వాడు కూడా పాపం చేసి ఆయన ఇచ్చు మహిమను పొందలేకపోతూ ఉన్నాడు తప్ప అది దేవుని నుంచి వచ్చినటువంటి కీడు ఏమాత్రమును కాదండి. దేవుడు ప్రేమామయుడు, కృపామయుడు, కృపా సత్య సంపూర్ణుడు, జాలి కలిగినటువంటి దేవుడు, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించు దేవుడు, ఆదరించు దేవుడు. ఈ శోధన నుంచి మనం జయించాలి. శోధనలు మనం ఎదుర్కోవాలి. ఆ శోధనలో మనం నిలిచి ఉన్నప్పుడు దేవుడిచ్చు ఆ గొప్ప ఆనంద కిరీటమును, నిశ్చలమైన కిరీటమును, అపహరింపబడని కిరీటమును మనం పొందుకుంటాం అనేది సత్యాన్ని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. చిన్న మాట నేను చెప్తాను, అసలు శోధన ఎలా ప్రారంభమవుతుంది అన్నది. ఇద్దరు వ్యక్తులు ఆ మార్గమున నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇద్దరు స్నేహితులే. వాళ్ళకి స్నేహం ఎలా కుదిరిందో తెలియదు, కానీ ఒకడు దేవుడు ఉన్నాడని నమ్ముతాడు, మరొకడేమో హేతువాది. ప్రకృతే దేవుడు అన్నట్టుగా, మనిషే దేవుడు అన్నట్టుగా నమ్మేటటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరూ కలిసి వెళ్తున్నారు. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలంలో ఇంత గుమ్మడికాయలు కాసినాయి అంట. పెద్ద పెద్ద గుమ్మడికాయలు అలాగా భూమి మీద అక్కడక్కడ కనపడ్డాయంట. కనపడతా ఉన్నప్పుడు ఈ యొక్క హేతువాది అన్నాడంట ఈ వ్యక్తితో, ఇదిగో అసలు దేవుడికి ఆలోచన ఉందంటవా? ఇంత మనం తినే కాయల్ని, మనం ఆహారంగా భుజించే కాయల్ని ఆ మట్టిలో పుట్టెత్తాడా? అలా చెట్ల మీద పుట్టించవచ్చు కదా, చెట్టు కింద అది కాయొచ్చు కదా అనేసి అన్నాడంట. అన్న తర్వాత ఈ వ్యక్తి వీడి సంగతి తెలుసు కదా, కొంతమందితో మాట్లాడితే బాధ, కొంతమందితో మాట్లాడకపోతే బాధ. వీడికి ఏం గర్వంగా మాట్లాడలేదు అంటాడు. ఒకవేళ మాట్లాడాడు అనుకో, వీడేమంటాడు, వీడికేం తెలిసిండి, వీడు ప్రతిదానికి తెలిసినట్టు మాట్లాడతాడు అంటాడు. ఏమండి? అయితే ఇప్పుడు ఈ రెండో వాడు ఉన్నాడు కదా, వీడు మనసులో అనుకుంటున్నాడంట వీడికి ఏం చెప్పినా బాధే అనేసి. సరే అలా వెళ్తూ ఉంటే వాళ్ళిద్దరికీ కూడా కొంచెం ఏదో ఆలోచన వచ్చింది, మంచి చెడ్డో. వెళ్ళి
అక్కడ ఒక చెట్టు కనపడ్డది. ఆ చెట్టు కింద కూర్చున్నారు. ఆ చెట్టు కింద కూర్చొని అలా పైకి చూసేసరికి అది వేప చెట్టు. ఏం చెట్టు అండి? వేప చెట్టు. ఆ వేప చెట్టు అయితే అలాగా తల పెట్టుకుని ఇద్దరు చక్కగా జాలీగా మాట్లాడుతూ ఉంటే ఈ హేతువాద అన్నవాడు ఉన్నాడు కదా, ఆడు ముక్కు మీద ఒక యాపకాయ పడ్డదంట. ఏం కాయ పడ్డది? యాపకాయ. యాపకాయ పడేటప్పటికి అప్పుడు ఎప్పుడైతే అక్క పడ్డదో వెంటనే అతడికి ఆలోచన వచ్చిందంట. నేను కొన్ని నిమిషాల క్రితము గుమ్మడికాయ గురించి అన్నాను కదా, పైరు కాయించవచ్చు కదా అని. ఒకవేళ గుమ్మడికాయ ఈ యాపకాయ అయితే ఏమగును నా పని అనుకున్నాడంట. కొంతమంది దానికి 3 కాళ్ళు అనుకుంటారంట. ఏమండి? అయితే రెండో వాడికి శోధన వచ్చింది. ఏ శోధన అంటే దేవుని కొరకు శోధన వచ్చింది. దేవుడు ఉన్నాడని నమ్మేవాడితో దేవుడు లేడనేవాడు మాట్లాడుతున్నాడు మాటలకి అతడు కొంత నొచ్చుకున్నాడు మాటలో. కానీ అతడు జవాబు చెప్పలేదు, కానీ ప్రకృతే జవాబు చెప్పింది. దేవుడు చేసే కార్యములు ఏమండి అవి మన కనులకు కనబడవు, మన హృదయానికి అది అర్థం కాదు. అంత గొప్ప దేవుడు ఈరోజు శోధన జయించడానికి, శ్రమలు జయించడానికి భక్తుల యొక్క జీవితాలలో అనుభవాల్లో నుంచి జాలువారినటువంటి మాట, శోధన సహించువాడు ధన్యుడు ఎలా అవుతాడు? అసలు ధన్యత అనేది ఎలా వస్తుంది? ఏమండి అర్థం చేసుకోండి. శోధన అనేది నేను చెప్పాను ప్రతి వారి జీవితంలో ఏదో చిన్న సమస్యలో కూడా శోధనే. చిన్నపిల్లలు అమ్మను ₹1 అడిగితే ఆ రూపాయి ఇవ్వకపోతే ఆ విషయంలో వాళ్ళ మనసు నొచ్చుకొని మా మమ్మీ అంతే, మా డాడీ అంతే అనుకుంటారు. ఆ స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు వయసు మించినటువంటి ఆ స్కూల్ బ్యాగులు తగిలించుకొని కొంత దూరం నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ బరువును మొయ్యలేక వాళ్ళ యొక్క హృదయంలో ఈ చదువు ఎందుకు పెట్టాడు దేవుడు అని, చదవకుండా ఇలా ఈ బాధ లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని అనుకుంటారు వాళ్ళ జీవితాల్లో. కానీ పొందబోయే బహుమానము, పొందబోయే గమనించండి జాబుల విషయాలలో ఈ చదువే వారి జీవితానికి, భవిష్యత్తు జీవితానికి వాళ్ళకి అది ఒక ప్రణాళికని, వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితిలో నిలవడానికి విజ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనదని ఎప్పుడు తెలుసుకుంటారంటే దాని ప్రతిఫలం అనుభవించినప్పుడే తెలుసుకుంటారు. గమనించిన నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ అంశంలో ప్రభు నాతో మాట్లాడినటువంటి కొన్ని అనుభవాలని మీతో నేను పంచుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము అంతా కూడా పైనుంచి చదువుకుంటూ వస్తే కొన్ని మాటలని మామూలుగా చెప్తాను, అని చదవడానికి సమయం సరిపోదు. కానీ 10-11 వచనాలలో ప్రాముఖ్యమైనటువంటి మాట ఉంది. మీ బైబిల్లో ఉంటే తెరిచి చూడండి. అక్కడ ఎల్కనా అనే వాడికి 2 భార్యలు ఉన్నారు. అతను 2 భార్యలను తీసుకున్నాడు. ఒక భార్యకు పిల్లలు ఉన్నారు, కుమారులు కుమార్తెలు. హన్న ఆ ఇంటి యొక్క ఇల్లాలు మొదటి భార్య, ఆమెకు పిల్లలు లేరు. వీళ్ళందరినీ తీసుకుని ప్రతి సంవత్సరం కూడా ఆచార సంబంధంగా వనభోజనాలకి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఆయన. వనభోజనాలకు తీసుకుని వెళ్ళి అక్కడ దేవుణ్ణి స్మరించుకుని అక్కడే వాళ్ళు తీసుకెళ్ళేటువంటి బలిని అర్పించి అక్కడే భుజించి కొన్ని రోజులు వాడు సంతోషించి తిరిగి వచ్చేవాడు ప్రతి ఏటాను. అయితే వీళ్ళు వెళ్ళినప్పుడు ఈ సంతానం లేనటువంటి హన్నా గారిని తన తోటిదైనటువంటి సహోదరి ఆమెని చాలా అధికంగా హింసిస్తూ, తను గేలి చేస్తూ, దాన్ని అవమానిస్తూ, ఆమెని రకరకాలుగా బాధ పెడుతూ ఉంది. తన మనస్సు సంతోషకరమైనటువంటి దేవుని మందిరానికి వెళ్ళినప్పటికీ ఆ మందిరంలో తనకు సంతోషం అనేది ఉండడం లేదు. బాధ చేత, రోదన చేత, తనకున్నటువంటి లోటును బట్టి తన సహోదరి తనను అవమానపరుస్తుందని బాధ ఎక్కువైపోయింది. భర్త అయితే ప్రేమిస్తున్నాడు. వాళ్ళందరికంటే ఆయన ఇచ్చే పాళ్ళలో
ఆయన ఇచ్చే ప్రతిఫలాల్లో వాళ్ళందరికంటే రెండవ వాళ్ళు ఎక్కువిస్తూ హన్నాను ప్రేమిస్తున్నటువంటి భర్తలో లోపం లేదు. కానీ సంతానం లేని కారణంగా ఆమె హింసింపబడతా ఉంది, శోధింపబడుతూ ఉంది. ఈ శోధన ఎలా జయించాలో తనకి తెలియనటువంటి సందర్భాలలో ఏమో నాకు తెలియదు, కానీ తను తెలుసుకున్నదని. తను తెలుసుకుని ఏం చేసిందంటే, అక్క దేవుని యొక్క బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ మందిర ఆవరణంలో కూర్చొని ఆమె పలుకుతున్నటువంటి మాట తన యొక్క వేదనను వ్యక్తపరుస్తున్నటువంటి యొక్క అనుభవాన్ని గురించి ఆలోచన చేస్తే, వాళ్ళందరూ వనభోజనాలతో సంతోషంగా ఉంటే హన్నా మాత్రము వారికి వేరై బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయటం అంటే బహుగా ఏడవడం, బహుగా రోధించటం, విస్తరించి ప్రభుతో మాట్లాడటం, ప్రభువుని బ్రతిమాలటం, ప్రభు పాదాలు పట్టుకోవడం, తన మనో వ్యాకులమును ప్రభు యొక్క పాదాల యొద్ద ఆమె కుమ్మరిస్తా ఉందంటండి. మత్తురాలైపోయింది, దీనురాలైపోయింది, కృంగిపోయింది. కుంగిన హృదయముతో ప్రభు సన్నిధిలో ప్రభు పాదాల దగ్గర ఆమె ప్రార్థన చేస్తూ ఉందంటండి. ప్రార్థన చేస్తూ ఉంది. ఈ వచనం చాలా నాకు ఇష్టమైనటువంటి మాట. గమనించండి, ఈ 10-11 వచనాలలో చెప్పినటువంటి ఈ మాటను బాగా ఆలోచన చేయండి ఒకసారి. ఆమె ఎక్కడికి వెళ్ళి ఆమె దుఃఖాకాంతురాలైందంట? దేవుని యొక్క పాదాల చెంతకెళ్ళి ఆమె ప్రార్థన ప్రారంభిస్తూ అంటది కదా, సైన్యముల అధిపతియగు యెహోవా, నీ సేవకురాలునైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలునైనా నన్ను మరొక జ్ఞాపం చేసుకుని నీ సేవకురాలునైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి నీ రానియక వాడు బ్రతుకు దినములు అన్నిటా నీ మందిరములో సేవకు నేను సమర్పించుకుంటాను అని చెప్తా ఉంది. ప్రభుతో నిబంధన చేసుకుంటూ ఉంది, ప్రభుతో ఉడంబడిక చేసుకుంటూ ఉంది. ప్రభు పాదాల యొద్ద ఆమె యొక్క వేదనను, శోధనను కుమ్మరించి చెప్పుకుంటూ ఉంది. నీవు గనక నాకు ఒక మగబిడ్డను ఇస్తే ఆ బిడ్డను నీ సన్నిధికి, నీ పరిచర్యకు, నీ సేవకుని దగ్గర పరిచారకుడిగా నేను విడిచిపెట్టేస్తాను ప్రభువా. ఆ బిడ్డను పాలు మాన్పించిన వెంటనే ఆ బిడ్డను తీసుకొచ్చి నీ మందిరంలో నేను విడిచిపెట్టేస్తాను. వాడు బ్రతుకు దినములన్నిట నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో దేవునితో నువ్వు చేసుకునే వడంబడిక ఆయనకు అనుకూలంగాను సజీవ యాగంగాను ఉంటే, నీ యొక్క సమర్పణ హృదయపూర్వకమైనటువంటి సమర్పణ కలిగి దేవుని మందిరానికి నువ్వు వెళితే, దేవుని పాదాల యొద్దకు నువ్వు వెళితే, నీవు మోకరించు స్థలములో నీ యొక్క హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించి సత్యమును నువ్వు ఒప్పుకున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా గొప్ప కార్యం చేస్తాడంటే. దేవునికి అసాధ్యమైందంటూ ఏదీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు గొప్పవాడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సంతులేని దానిని ఇల్లాలుగా చేసే దేవుడు. తనకున్న శోధన, తన ఇంటిలో తనకున్న అవమానమును ప్రభు దగ్గర చెప్పుకున్నప్పుడు గొప్ప విజయాన్ని ప్రభు ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. దైవ సేవకుడు పొరపడ్డాడు. అమ్మా నువ్వు ద్రాక్షారసం తాగొచ్చావా అన్నాడు. కానీ దేవుడు పొరపడలేదండి. దేవుడు అంతరంగము చూస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు ఆయన నీ శోధన ఇచ్చి విడిపించే దేవుడు. వెంటనే దైవ సేవకుడు అంటున్నాడు, అమ్మ మరుసటి ఏటకు నీకు ఒక కుమారుడు దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నాతో చెప్పాడమ్మా, నువ్వు దుఃఖమును విడిచి ఆ శోధననిచ్చి విడిపించబడతావు, సంతోషింపబడతావు, సమాధానం గలదానివై నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు సంతోషముగా ఆనాటి నుంచి ఆమె మరలా ఏడలేదంటండి. హల్లెలూయా. గమనించిన నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సత్యవంతుడు. మనలో ఉన్న సత్యాన్ని బట్టి దేవుడు గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడైనా, అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
హన్నా యొక్క శోధన నుంచి విడిపించినటువంటి దేవుడు ఒకవేళ నీకు ఆ సమస్య ఉంటే ఆయన విడిపించడా నిశ్చయముగా విడిపిస్తాడు. ఈ మొదటి వాగ్దానాన్ని మీరు ఈ హృదయంలోనికి ఆహ్వానించండి. రెండవదిగా మనం చూసినట్లయితే శోధన నుంచి విడిపించే శక్తిమంతుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. శోధనలు నీకు వస్తున్నాయా? నీ చేతి పని ఆశీర్వాదం పట్టలేదా? జాబ్ లేదా? లోకమును జయించలేకపోతూ ఉన్నావా? పరిస్థితులు ప్రభావాల వలన ఒకవేళ నీకున్నటువంటి బలహీనతలను విడిచిపెట్టలేకపోతున్నావా? ప్రభు సన్నిధిలో ఒకవేళ నిలబడలేకపోతున్నావా? నా ప్రభు స్వయంగా చెప్పినటువంటి మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన అంటున్నాడు, మీరు ఇలా ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా ఉండాలి. మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే నిశ్చయంగా నేను పొందుకున్నాను అనే విశ్వాసం మీకు ఉండాలి. మీరు చేసే ప్రార్థనలో ఈ లోక మర్యాదను అనుసరించగా ఉత్తమను అనుకూలము సజీవయాగమైనటువంటి సమర్పణతో నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా, మమ్మల్ని శోధనలోకి తేక అంటే కీడు నుంచి అంటే దుష్టుడి నుంచి మమ్మల్ని విడిపించుము అంటే తప్పించుము. చిన్న మాట ఇక్కడ ఇది. మమ్మను శోధనిచ్చి ఆ శోధన మమ్మల్ని దరిచేరకుండగా, ఆ కీడు మమ్మల్ని ఆవరించకుండగా, ఆ సంహార దూత, ఆ నాశన దూత, ఆ దుష్టుడు, ఆ దుర్మార్గుడైనటువంటి అపవాది నుంచి వచ్చే శోధన మా గుమ్మము గుండా మా యొక్క గృహాలలోకి రాకుండగా మమ్మల్ని తప్పించు ప్రభువా. ఆ కీడును జయించాలి అంటే నీవు కావాలి. ఆ శోధన నుంచి మేము విడిపింపబడాలి అంటే నీవు కావాలి ప్రభువా. తప్పించే నాథుడువు, తప్పించే దేవుడువు, ఆకాశమందు ఉన్న దేవుడు నువ్వు. గనక ఈ బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు నువ్వు. ఆ బలహీనతలు, ఆ శోధనలు, అపవాది తంత్రాలు అవి ఆ కీడు మమ్మల్ని సమీపించకుండగా, ఆ కీడు మమ్మల్ని ఆవరించకుండగా, ఆ కీడు మా పిల్లల్ని, మా కుటుంబాల్ని, మా యొక్క గమనించండి మా వ్యాపారాల్ని, మా చేతి పని ఆ కీడు దరిచేరకుండగా దాని నుంచి మమ్మల్ని తప్పించి నీ ముందు మమ్మల్ని నిలవబెట్టమని మనం ప్రార్థన చేయాలండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి ప్రభువుకి. నీకొస్తున్నటువంటి శోధన జయించాలి అన్నా, ఎట్టి పరిస్థితులు నువ్వు జయించాలి అన్నా, అది చిన్నదైనా పెద్దదైనా నీవు మోకరించి ప్రార్థన చేయాలి అని ప్రభువు స్వయంగా చెప్తున్నటువంటి మాట. గనుక శోధనలో నుంచి విడుదల కావాలి అంటే ప్రార్థన, కీడు నుంచి విడిపింపబడాలి అంటే ప్రార్థన కావాలి. ప్రార్థనే మన ఆయుధము. ప్రార్థనే మనకు సమస్యల నుంచి విడుదల ఇస్తుంది. కనుక అట్టి ప్రార్థన మనలో ఉండాలండి. అట్టి యొక్క అనుభవం మనలో ఉండాలి. ఇకపోతే నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను, అయినను నేను శోధింపబడుతున్నాను, అయినను నేను బాధింపబడుతున్నాను, అయినను నా కుటుంబంలో నేను ఏది చేసినా ఫలించడం లేదు, నా పిల్లలు నా మాట వినడం లేదు, మా భార్యాభర్తల మధ్య సమాధానం ఉండడం లేదు, మా కుటుంబములో శాపము, మా కుటుంబాలలో శోధన ప్రవేశించింది. ఇక దీని నుంచి ఏ విధంగా మేము విడిపింపబడాలి అన్న ఆలోచన మాని, అన్న ప్రార్థన మాని, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడు, దేవుడు మమ్మల్నే బాధ పెడుతున్నాడు, దేవుని కొరకు నేను బ్రతకాలనుకుంటున్నాను, అయినా దేవుడు నన్ను అనేక సమస్యల్లో జాడిస్తూ ఉన్నాడు అని దేవుని మీద నిందలేసే వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. మనకి ఏదైనా సమస్య వస్తే
ఆ నాస్తికుడు అంటే దేవుడు అంటే నమ్మకం లేనటువంటి వాడు, అవిశ్వాస అయినటువంటి వాడు అంటాడు, ఒరు బాబాయ్ ఎలిషా, నువ్వు ఎంత భక్తి చేస్తున్నావు కదా, ఇన్ని ప్రసంగాలు చెప్తున్నావు కదా, నీకే ఎందుకు ఈ సమస్య వచ్చింది? యోబు గారు కూడా అదే పరిస్థితి కదా. ఆ ముగ్గురు స్నేహితులు, ఆ దూరంలో ఉన్నటువంటి 4వ స్నేహితుడు, ఆ దగ్గరలో ఉన్నటువంటి భార్య, వీళ్ళందరూ కూడా యోబుని ఏం చేశారు అంటే ఆ పరిహాసం ఆడారు, నిందించారు. ఈ శోధనలకు కారణం నువ్వేదో పాపం చేస్తావు, నువ్వేదో పొరపాటు చేస్తావు, నువ్వెవరికి అన్యాయం చేస్తావు, ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడారు. ఇది మన జీవితాల్లో కూడా నవ్వుతూ అన్నా ఆ నవ్వులాటలో అంటూ ఉంటారు చాలామంది. ఆ నవ్వులాటలో నొచ్చుకునే మాటలు విసురుతూ ఉంటారు చాలామంది. ఇటువంటి అనుభవాలు మీ జీవితాలలో మీరు ఎన్నో చూస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉన్నాను. అంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, కీడు అపవాది నుంచి వచ్చేదే తప్ప కీడు ఎప్పుడు కూడా దేవుని యొద్ద నుంచి, దేవుని బిడ్డల యొద్ద ఎప్పుడు కూడా అది రాదంట. ఎందుకంటే యాకోబు గారు ఆ యొక్క భక్తుడు చెప్తున్నటువంటి యొక్క అనుభవాన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఆ భక్తుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు కీడు విషయమై శోధింపనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైనటువంటి దురాశల చేత ఏడవబడి మరులు కొలపబడిన వాడై శోధింపబడుచున్నాడు. ఆయన అనుభవంలో నుంచి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, ఈ శోధనలు అనేవి, ఈ నష్టాలు అనేవి, ఈ పోరాటాలు అనేవి, ఈ సమస్యలన్నీ కూడా అపవాది నుంచి వచ్చేవే తప్ప దేవుడి నుంచి వచ్చేవి కాదండి. దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలకి శోధింపాలనే ఆలోచన ఆయనకు ఉండదండి. ఆ శోధనకు గురి కావాలని ప్రభు ఎప్పుడు కోరుకోడు మన విషయంలో. కానీ సాతానుడు నిత్యము కూడా వాడు నీ గుమ్మం యొద్దే పొంచి ఉంటాడు, నీ కిటికీ యొద్దాడు పొంచి ఉంటాడు. నీకు ఇష్టం లేని పనులు వాడు చేయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నీకు ఇష్టం లేనటువంటి పనులు వాడు చేయించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవునికి నీకు ఉన్నటువంటి లింకు విడిపించాలని, తెగ్గొట్టాలని, ఆయనకు దూరం చేయాలన్నదే వాడి ఆలోచన, అపవాది తంత్రాలు, మంత్రాలు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాకోబు గారు చెప్తున్నటువంటి మాటల్లో దేవుడు కీడు విషయంలో శోధింపనేరడు, ఆయన మనం శోధించడు. శోధన అనేది కేవలం నీ యొక్క స్వకీయమైనటువంటి నీ మనస్సును బట్టి, నువ్వు చేసినటువంటి పొరపాట్లు బట్టి సాతాను నీలోని ప్రవేశిస్తాడు. ఈ లోకాన్ని ఆడిస్తున్నాడు వాడు. ఈ లోకాన్ని, యవనస్తులను రకరకాలుగా ఆడిస్తూ ఉన్నాడు, అనేక మందిని రకరకాలుగా ఆడిస్తూ ఉన్నాడు. సినిమాట్లు ఆడిస్తున్నాడు, ప్యాకెట్లు ఆడిస్తున్నాడు, జోదాలు ఆడిస్తూ ఉన్నాడు. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ విపరీతంగా చిన్నపిల్లలు కూడా దాని ద్వారా నాశనం అయిపోతూ ఉన్నారు. వాడు నాశన పుత్రుడు, వాడు కుటుంబాలను పాడు చేసేటటువంటి వాడు, ఈ లోకంలో ఉన్నటువంటి వాడు ఈ లోక సంబంధి. ఈ లోకంలో ఉండి పరసంబంధమైన విషయాల మీద మనసుంచేవాడు పరలోక సంబంధి. ఈ లోకంలో రకరకాలుగా వ్యసనాల ద్వారా నాశనం అయిపోతున్నటువంటి వారు కోకొలలుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. గనుక మన జీవితంలో ఈ శోధన నుంచి విడిపింపబడాలి అంటే, ఈ కీడు నుంచి విడిపింపబడాలి అంటే మనకున్నటువంటి ఆయుధం ఏంటో తెలుసా? ప్రార్థన. శోధన దేవుడి నుంచి వచ్చింది కాదు, శోధన భూ సంబంధంగా వచ్చింది. భూలోక నాథుడైనటువంటి అపవాది నుంచి పుట్టిందే తప్ప
పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఆ విధంగా ఉండవు. ఆ ఆశీర్వాదాలు దేదీప్యమానముగా వెలుగుతూ ఉంటాయి. జ్యోతిర్మయుడైనటువంటి దేవుడు, ఆ కృపానిధి అయిన దేవుడు తన కృపానిధిలోనిచ్చి శ్రేష్టమైనటువంటి ఈవులు మనకు పంపించే దేవుడు, మనల్ని ప్రేమించే దేవుడు. నేను ఆరాధిస్తున్న నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు నుంచే అవి మనకు ప్రాప్తిస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, శోధన దేవునిచ్చి ఎప్పుడు కూడా రాదు. అలాగే మనం చూసినట్లయితే శోధన జయించాలి అంటే ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తూ ఉంటే మీరు నిద్రపోతూ ఉన్నారు, నిద్రపోతులాగను. ఏమండి, గురువుగారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, శిష్యులేమో కొంచెం దూరంలో, దగ్గరుంటే బాగోదన్నట్టుగాను కొంచెం దూరంలో ఉండి ఎలా ఉన్నారంట, బారును పడుకుని నిద్రిస్తూ ఉన్నారు. కురక వినబడతా ఉంది ఆయనకి. మరలా లేచి వచ్చాడు ఆయన. మరలా లేచి వచ్చి ప్రార్థన చేయండి మెలకుగా ఉండే అన్నాడు. మరలా వెళ్ళి ప్రార్థన చేశాడు ఆయన. మరలా ఆ ప్రార్థనలో వీళ్ళు గురక వినబడుతుంది. మరలా వచ్చాడు ఆయన. వచ్చేప్పుడు అంటున్నాడు, అరే బాబు లేకండ్రా ఆయన, శోధన అనేది మనల్ని సమీపించి ఉంది. నేను ఈ లోకనాథుడికి అప్పగింపోతూ ఉన్నాను. వాళ్ళు నన్ను పట్టుకుంటారు, వాళ్ళు నన్ను తీసుకుని వెళ్తారు. ఈ విషయం నాకు తెలుసు కనుక జరగబోవు యొక్క ఆ శోధనను, ఏది మీకు జరగబోవు శోధన గురించి, నాకు జరిగే శోధన గురించి, ఆ జయమును గురించి నాకు తెలుసు. మీ కొరకు నేను చేయాలనుకున్నది ఏదో నేను చేస్తాను. కానీ మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి, శక్తిమంతులు అగటానికి మీరు ఏం చేయాలంటే, ఆ శోధన జయించాలి అంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకు అంటే ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది, కానీ ఈ శరీరం ఎప్పుడు కూడా బలహీనపరుస్తూ ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు కూడా సోమరితనాన్ని కోరుకుంటూ ఉంటుంది. ఈ శరీరం ఎప్పుడు కూడా ఈ ప్రాణాత్మ దేహాలు ప్రభు నుంచి వచ్చినాయి అని ప్రభుకు అర్పించాలనే ఆలోచన మరిచి నిద్రపోతూ ఉంటుంది. అందుకే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ముందుగా వారిని హెచ్చరించాడు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనే మీకు జయాన్ని కలుగజేస్తుంది. ఏమండి, ఆ ప్రార్థనే మిమ్మల్ని రాబో యొక్క ఉగ్రత నుంచి విడిపిస్తుంది అని ఆయన హెచ్చరిస్తూ ఉంటే వీళ్ళు నిద్రపోతా ఉన్నారు. ఏమండి, నిద్రపోతా ఉన్నారు. ఒక్కసారి కొంచెం అలా ముందుకు వెళ్తే ఒక మాట, పేతురుతో ప్రభు ఏం చెప్పారు, నీ కొరకు ప్రాణమైన ఇస్తాను ప్రభువా అన్నాడు పేతురు. నువ్వు నా కొరకు ప్రాణం ఇవ్వడమేమో కానీ నన్ను వాళ్ళు పట్టుకుని తీసుకెళ్ళిన వెంటనే నువ్వు ముమ్మర అబద్ధం ఆడతావు. ఏమనో తెలుసా, 3.5 సంవత్సరాలు మన ఇద్దరం కూడా కలిసి భోజనం చేసాం, ఊరూరో తిరిగాం, ఎన్నో గొప్ప అద్భుతాలు చేసాం కదా, నేనే తెలియదని చెప్తావు నువ్వు అన్నాడు. బెత్తరపోయాడు పేతురు గారు. అది అన్నటికే జరగదు అన్నాడు. కాబట్టి మనమైనా అదే మాట అంటాం కదా, మనమైనా అదే మాట అంటాం. ఇప్పుడు ఈయన ఏమంటాడు, అది అన్నటికే జరగదు అంటే నువ్వు అబద్ధం ఆడతావు, కానీ తిరిగి మరలా నువ్వు నిలబడతావు. తిరిగి మరలా నువ్వు నీ తప్పు నువ్వు తెలుసుకుంటావు. తిరిగి మరలా నువ్వు నా గొర్రెలు మేపుతావు. ఏమండి, అంత మంచి మాట చూడండి. ఆ రాత్రి ఏమండి అక్క తీర్పుకు తీసుకుని వెళ్ళినప్పుడు కోర్టుకి ఈయన అసలు ఏంటో చూద్దామని పాపం ప్రేమ కదండి ఆయన కలిసి తిరిగాడు. ఇన్ని రోజులు మా మధ్య ఉన్నాడు ఆయన. ఎన్నో గొప్ప అద్భుతమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మాటలు ఆయన చెప్పాడు నాకు. మమ్మల్ని సత్యంలోకి నడిపించిన దేవుడు,
అని కొద్దో గొప్ప మేలులు అనుభవించినటువంటి అనుభవాలు శిష్యులకు ఉన్నాయి కాబట్టి పేతురు ఆయన వెంబడించినప్పుడు నిజంగానే యేసు ప్రభువు చెప్పినటువంటి మాటలు ఏమండి తేలిగ్గా తీసుకున్నటువంటి పేతురు జీవితంలో అవన్నీ కూడా వాస్తవాలుగా వచ్చేసరికి జీర్ణించుకోలేకపోయాడు. చిన్న పిల్లతో కూడా ఆయన అబద్ధం ఆడవలసి వచ్చేది. ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. తప్పదండి, మరణ భయం కదా. ఏమండి మరణ భయం, రాజు తలుచుకుంటే దెబ్బలో కొదువా అంటారు. మరణ భయంతో అబద్ధం ఆడాడు కదండి. ఆయన ఏం తప్పు చేశాడు, మనం ఆయన అదే కదా అని మనం సమర్థించవచ్చు. కానీ ప్రభువు అదే చెప్పారు. ఆ శోధనలో నీకు ముమ్మారు ఈ శోధన వస్తుంది, నీకు ముమ్మారు నువ్వు అబద్ధం ఆడతావు గనక మెలకుగా ఉండి ప్రార్థన చెయ్యి అంటే ప్రభు ఉన్నప్పుడు ఏమో నిద్రపోయారు. మరి ఏమవుతుంది? ఆ శోధన రానే వచ్చింది. ఏమండి మూడోసారి అబద్ధం ఆడేటప్పటికి కోడి కుక్కరకో అన్నది. అప్పుడు నేను ఎంత పాపాత్ముడినని ఆయన గుర్తొచ్చింది. నా జీవితంలోనికి ఈ శోధనని జయించే ప్రార్థన ఆయుధాన్ని నేను విడిచిపెట్టానని తెలుసుకున్నాడు. బోర్న ఏడ్చాడు. పేతురు గారిలో మంచి లక్షణం ఏంటో తెలుసా? చేపలు పట్టినప్పుడు ఆయన చేసినటువంటి అద్భుతాన్ని చూచి ఆయన నీతిమంతుడని ఎరిగి, పరిశుద్ధుడని ఎరిగి, అతడి దిగంబరత్వాన్ని చూసుకుని వెంటనే ఏమండి మోకరించి, అయ్యా నేను పాపాత్మ, నన్ను విడిచిపెట్టేయా అన్నాడు. గమనించండి. ఇప్పుడు పేతురుకు వచ్చిన శోధన ఏమండి జయించాలి అంటే ఏం చేయాలంట? ప్రభు చెప్తున్నాడు, మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. ఏమండి మీరు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. దానికంటే ముందు ఒక విషయం ఏంటి తెలుసా? ఆ శోధనలోకి ప్రవేశించకుండా ఉన్నట్లు, ఆ శోధనలోనికి నువ్వు వెళ్ళకుండా, ఆ శోధనలోనికి వెళ్ళి నువ్వు నీ జీవితము, నీ ఆత్మీయత, నీ పవిత్రత నువ్వు పాడు చేసుకోకుండా ఉండాలి అంటే నువ్వు మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. ఏమండి మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. మరొక మాట నేను చెప్తూ ఉన్నాను, చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఎపిసిలకు రాసినటువంటి పత్రిక, ఎపిసిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, ఎపిసి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనము నుంచి 13వ వచనం వరకు కూడా నేను చదువుతాను, కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. మీరు దానికంటే ముందు తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ముందు ఏం కావాలండి? మనకి ప్రార్థన బలం కావాలి, ప్రార్థన శక్తి మనకు కావాలి, మొక్కళ్ళ అనుభవం మనకు కావాలి, ఉపవాస అనుభవాలు మనకు కావాలి. గమనించండి, స్తుతి అనుభవం మనకు కావాలి. అప్పుడు మనలోనికి బలం వస్తుంది. ఆ బలం వచ్చినప్పుడు గంటల తరబడి మనము మోకరించగలము, గంటల తరబడి మనం నడవగలము, గంటల తరబడి సువార్త ప్రకటించగలము. లేదంటే ఒక అరగంట సువార్త చెప్పి ఏమండి ఒక 4 గంటలు పడుకుంటారు, ఒక గంట దేవుని పని చేసి రోజంతా చెప్పుకునే వాళ్ళగా ఉంటాం మనం. అంటే దీని యొక్క అర్థం ఏంటి అంటే, మనం బలవంతులుగా ఉండాలి అంటే ప్రభు యొక్క శక్తిని మనము ఆశ్రయించాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోవాలంట. దేవుడు ఎట్టి సర్వాంగ కవచాలు మనకి ఇచ్చాడు? ఏమండి దేవుడిచ్చింది ఈ లోకంలో రాజకీయ నాయకులు బుల్లెట్ ప్రూఫ్ డ్రెస్సులు తొడుగుతారు వాళ్ళు కాపాడుకోవడానికి. ఏమండి ఈ లోకంలో ఉన్నటువంటి వారు
లేక బాడీ గార్డులు పెట్టుకుంటారు, లేక యుద్ధానికి వెళ్ళే సైనికుడు. ఏమండి, యుద్ధానికి వెళ్ళే సైనికుడు ఏ విధంగా యుద్ధ కవచాలు ధరిస్తాడో ఆ అనుభవం ఇప్పుడు మాట్లాడే అంత సమయం లేదు. కానీ సైనికుడు ఏ విధంగా అయితే సిద్ధపాటు కలిగి వెళ్తాడో ఆ సిద్ధపాటును గురించి అని మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఇదంతా లోక సంబంధమైనటువంటి ఆయుధాలు. కానీ ప్రభువు యొక్క శక్తి ఎలా ఉంటుందంటే పరలోక సంబంధమైనటువంటి ప్రభావం మనల్ని ఆవరిస్తుంది. ఆ ప్రభావం ఏం చేస్తుంది అంటే సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తుంది. ఆ ప్రభావం ఏం చేస్తుందంటే జరగబో యొక్క శోధనను జయించుటకు శక్తిమంతులుగా చేస్తుంది. అపవాది ఎవడో, దేవుని యొక్క బిడ్డ ఎవడో గుర్తించే జ్ఞాన హృదయం కలుగజేస్తుంది. ఏమండి, ఈ లోక మర్యాదను అనుసరించకుండా నిన్ను వేరుపరుస్తుంది. అంత గొప్ప మహిమ కలిగినటువంటి వస్త్రము, కవచము ఆయన నీకు ధరింపజేస్తాడు. దేని ద్వారా తెలుసా? నీవెప్పుడైతే నీ పాపం నువ్వు ఒప్పుకొని దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క బిడ్డగా పిలువబడ్డానికి రక్షణ బాప్తిజం నువ్వు పొందుతావో, అప్పుడు నీ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు కూడా కలువరి శిలువ నాదుని రక్తము ప్రోక్షింపబడి పవిత్రపరిచి ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా 10,000 మంది నీ మీద నీ పైబడినను ఆ పాయము నిన్ను చేరకుండగా ఆ మహోన్నతుడైన చాటున నిన్ను నన్ను కూడా ఆయన ఆవరించి కాపాడుతాడు. ఆయన మహిమ కలిగినటువంటి సర్వంగ కవచము ఈ వర్తమానం వింటున్నటువంటి మీ జీవితాలలోనికి, మీ యొక్క ఆత్మీయ జీవితంలోనికి ప్రభువు నింపి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. నా ప్రభు యొక్క సర్వంగ కవచము ఆయన మీ మీద ప్రోక్షించును గాక. సర్వశక్తి కలిగినటువంటి దేవుని మహిమ మనం అందరూ కూడా పొందుకోవాలండి. చూడండి, ఆయన చెప్తున్నాడు, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసు సంఘానికి ఆయన తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవన్నీ కూడాను. ఏలయనగా 12వ వచనం, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలము అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. పోరాటము, ఆత్మీయ పోరాటంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎట్టి శ్రమలు వచ్చినప్పటికీ కూడా, ఎట్టి సమస్యలు వచ్చినప్పటికీ కూడా మనము గుర్తించవలసింది, తెలుసుకోవాల్సింది, చేయవలసింది ఏంటో తెలుసా? మనం పోరాటం చేస్తున్నది మనకు నష్టం కలిగించారనో, మనల్ని తిడుతున్నారనో, లేక మన డబ్బులు దొంగిలించారనో, లేక మన దగ్గర తీసుకున్న వస్తువు తిరిగేవలేదనో, లేక అక్రమంగా మన నుంచి మన ఆస్వాసులు లాక్కున్నారనో, లేకపోతే పర్సనల్గా మన యొక్క స్వకీయ దురాశల వలన, మనం చేసినటువంటి అపరాధముల వలన, ఒకవేళ వడ్డీలు కట్టలేక ఏదో ఒక రూపంలో మనం ఒకవేళ నష్టంలోనికి వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ మీద మనం శాపనార్థాలు పెడుతూ, వాళ్ళు దూషిస్తూ, వారి గురించే మనము వాళ్ళ వల్ల మా జీవితం నాశనం అయిపోయిందని వాళ్ళని ఎత్తుపడుస్తూ వాళ్ళు శపిస్తూ ఉండడం అనేది కరెక్టు కాదు. ఎందుకంటే మనం స్వతహాగా మనం చేసుకున్న పొరపాట్ల వలన కొన్ని నష్టాలు కలుగుతాయి, కొన్ని బాధలు కలుగుతాయి, కొన్ని వేదనలు కలుగుతాయి. కానీ ఆత్మీయ పోరాటంలో
నువ్వు నీ శత్రువు కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు ప్రభు. నిన్ను శోధించు వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. నిన్ను నాశనం చేయాలని కోరుకునే వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటున్నాడు. ఎందుకు అంటే వాళ్ళు నీ యొక్క సహోదరులు, వాళ్ళు నీ ఆత్మీయులు. ఒక దినాన్న మరో లోకంలో నీతో ఉండువారు వాళ్ళు. మీరందరూ కూడా నా కుమారులు కుమార్తెలు. మరి ఇప్పుడు పోరాటం ఎవరితో? పౌలు చెప్తున్నాడు, పోరాటము నీ సహోదరులతో కాదయా, ఈ లోక సంబంధమైన వాటితో, ఈ లోక సంబంధమైన అపవాదితో. ఆ అపవాది భూమినే కాదు, ఆకాశ మండలమును కూడా, ఆ దురాత్మ సమూహము వ్యాపిస్తూ ఉంది. కరోనా వైరస్ ద్వారానో లేక అనేక తెగులు ద్వారానో వాడు వ్యాపించి వాడు నాశనం చేస్తున్నాడు మానవాళిని. వాడిని మీరు ఎదుర్కోవాలి అంటే మీకు ఏం కావాలో తెలుసా? సర్వంగ కవచము కావాలి. పౌలు భక్తుడు చెప్తున్నటువంటి సువార్త, ఆయనకు అనుభవము, ఆయన చెప్తున్నటువంటి లోతైనటువంటి మాటలు చాలా జాగ్రత్తగా మనం ఆలకించాలి. మన తోటి వారు ఎంత అన్యాయం చేసినా, పొరపాట్లు చేసినా, వాళ్ళు మనలాంటి మనుషులే. వాళ్ళ గురించి కాదు మనము ప్రార్థన చేయవలసింది. ఈ దురాత్మ సమూహములు ఎదుర్కోవడానికి మనం ఫైట్ చేయాలి. దాని ద్వారా తల్లిదండ్రుల మధ్య గొడవలు, పిల్లలకి తల్లిదండ్రుల మధ్య గొడవలు, అక్క తోడబుట్టిన వాళ్ళు దూరం అయిపోవడం, ఆత్మీయులు దూరం అయిపోవటం, ఆత్మీయ స్నేహితులు దూరం అయిపోవటం, ఇవన్నీ కూడా లోకంలో పుట్టినవి. ఈ లోకంలో పుట్టినటువంటి వాటి ద్వారా మన మధ్య గొడవలు తీసుకొస్తా ఉన్నాడు, మన మధ్య భేదాలు తీసుకొస్తూ ఉన్నాడు, మన మధ్య కొట్లాటలు తీసుకొస్తూ ఉన్నాడు, మన మధ్య హత్యలు, మానభంగాలు, రకరకాల శక్తులు, ప్రభావాల ద్వారా ఇక మనిషి పోరాటం చేసుకుంటూ ఉన్నాడు. కానీ ప్రభువు చెప్తున్న పోరాటం ఏంటో తెలుసా? ఆత్మీయ పోరాటం, లోకమును జయించే పోరాటం. ఈ పోరాటము ఈ మంట భూమి మీద నువ్వు ఉన్నంత కాలము అంతం వరకు కూడా నీకు కలిగినది నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకుని ఉండాలి అంటున్నాడు. నీ కిరీటము ఎవడు అపహరించకుండానట్లుగా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి అంటున్నాడు. అంతం వరకు కూడా నీవు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతం వరకు కూడా నీ వింటున్నటువంటి సువార్తను పరిశోధించి దాన్ని నెమరు వేసేవాడుగాను ఉండాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? దినములు చెడ్డవి. గమనించండి, ఈరోజు ఈ శోధనలు ఏ రూపంగా వస్తాయి క్రైస్తవ జీవితంలో, ఆత్మీయ యాత్రలో ఇవి మనల్ని ఏ విధంగా అటాక్ చేస్తున్నాయో ఒకసారి మనం గమనించుకుంటూ వెళ్తే, అపోస్తలుడైన పౌలు అదే చెప్తున్నాడు. మీరు అపవాది తంత్రములు ఎదిరించుటకు శక్తిమంతులు అగునట్లుగా దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకోవాలి అంటున్నాడు. అది ధరించుకుని మనం ఏం చేయాలంటే వాడు ముందు మనం నిలబడాలి. వాడు ఎవడో తెలుసా? వాళ్ళు ఏముంటాయో తెలుసా? భక్తుడైన యోహాను అంటాడు, లోకములో ఉన్నదంతయు నెంబర్ 1 శరీరాశ, శరీరానికి వచ్చే శోధన. నేత్రాశ, కళ్ళుకొచ్చే శోధన. చూడవలసినవి చూడకూడని చూస్తాడు. ఈ శరీరాశ, నేత్రాశ. మూడవది చూపటము. ఏమి లేకపోయినా అన్నీ ఉన్నాయనుకుంటాడు. ఉన్నది కొంచెమైతే ఎంత ఉందనుకుంటాడు. అతనికి ఉన్నటువంటి అధికారము, అతనికి ఉన్నటువంటి యొక్క అహము,
ఇవన్నీ కూడా గొప్ప రాజ సంబంధమైనటువంటి యొక్క సిరులుగా తను తాను భావించుకుంటూ ఏమండి ఈ లోకంలో ఉన్న వాటిని అమితంగా ఆస్వాదిస్తూ ఈ జీవపు డబ్బాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటాడు. ఏమండి వీడికి ఏదైనా కొంచెం అధికారం ఉండేటప్పటికి అధికారంతో ఏమండి ఎదుటి వాళ్ళు మర్డర్లు చేయిస్తూ ఉంటాడు, ప్లాన్లు ఇస్తూ ఉంటాడు. ఈ లోకనాథుల యొక్క పరిస్థితులు లోకంలో మనం చూస్తున్నాం. తెల్లారు లేగితే మీడియాలో చూసేవన్నీ కూడా ఇవే. కానీ ఇవే చూస్తున్నావా మనం, లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఆశీర్వాదాల వైపు మనం చూస్తున్నావా? నువ్వు ఒకవేళ లోకాన్ని చూస్తే లోకం నీతో రాదు, కానీ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధుని యొక్క సహవాసములో, పరిశుద్ధుని యొక్క కార్యాలలో, పరిశుద్ధుని యొక్క గమనించండి ఆత్మ సంబంధమైనటువంటి కార్యంలో నువ్వు పాలువాడువై, సువార్త ప్రకటించడంలో సువార్థికుడువై, సత్క్రియలు చేయడంలో నువ్వు ఒక తబితవై, ఒక కొర్నేలువై, ఇతరులను ఆదరించగలిగేటటువంటి యొక్క ఒక శతాధిపతి మనసు కలిగి ఒకవేళ నువ్వు ఉంటే నీ జీవితంలో, నా జీవితంలో ప్రభు యొక్క కాపుదలలో మనం ఎప్పుడు ఉంటాం. జ్ఞాని అయిన సొలొమోను అంటాడు 18వ అధ్యాయం సామెతల గ్రంథము 18వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. ఏంటంటే అండి, యెహోవా నామము బలమైనటువంటి యొక్క దుర్గము అంటాడు. ఈ దుర్గములోనికంట గమనించండి, అందులోనికి పరిగెత్తుకెళ్ళి దాంట్లో దాక్కున్నవాడు, దాంట్లో నివసించేవాడు, దాన్ని నమ్ముకున్నవాడు ఎన్నటికీ కూడా సురక్షితముగా ఉంటాడంటండి. ఆయన కాపుదల్లో ఉంటాడు. దుర్గము అనగా ఆయన సన్నిధి, దుర్గము అనగా ఆయన ఆరాధించు స్థలము. గమనించండి, దుర్గము అనగా ఎళ్ళ వేళలా నీడనిచ్చేటటువంటి యొక్క నీడ. అందుకే అంటాడు, మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తు నీడన విశ్రమించువాడు. ఏమండి, నీకు విశ్రమ స్థానము ఎక్కడంట? ఆయన దుర్గములో దొరుకుతుందంట. పరిశుద్ధ గ్రంథంలో ఒక స్త్రీ వెళ్ళి ఒక ఆయన పాదాల మీద పడుకుంది. ఎవరో స్త్రీ? రూతు. బోయాజు గారు పాదాల మీద పడుకుంది. వెళ్ళి ఆ పాదాల మీద పడుకున్నప్పుడు బోయాజు గారి మధ్యలో మెలకు వచ్చి లేచి చూసేసరికి పాదాల వద్ద ఎవరో ఒక స్త్రీ పడుకుని ఉంది. కానీ బోయాజు ఏమండి, నాకులాగు లేక మనలాగు లోకంలో ఉన్న వాళ్ళలాగు కాదు. ఆయన అమర్యాదగా ప్రవర్తించలేదు. అవకాశాన్ని చేజార్చుకోకూడదు అన్న ఆలోచన రాలేదు ఆయనకి. ఏమండి, ఇట్టి గొప్ప అవకాశాన్ని వదులుకోకూడదు అని నిర్ణయం తీసుకోలేదు ఆయన. వెంటనే లేచి, కుమారి ఏంటి నువ్వు వచ్చి ఈ సమయంలో ఈ విధంగా పడుకున్నావు? ఏంటి నీకున్న బాధ ఏంటి? నీకున్న సమస్య ఏంటి? ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు పాదాల మీద పడి? ఎందుకు ఈ ఒంటరితనంలో, ఎందుకెంత ఈ గాఢాంధకారపు చీకటిలో నువ్వు సంచరించుకుంటూ నా వద్దకు వచ్చావు అని తన మనస్సును అర్థం చేసుకున్నటువంటి బోయాజు సాక్షాత్తు సర్వోన్నతుడైన దేవుడు యేసు క్రీస్తుకు మూమూర్తులుగా కనపడతా ఉన్నాడండి. ఆమెను ఆదరించి, అమ్మా నువ్వు సమాధానం కలదాను, వెళ్ళు, నీకు చేయవలసినటువంటి న్యాయం నేను చేస్తాను అని చెప్పి తిరిగి ఆమె ఖాళీ చేతులతో పంపక ఏమండి చక్కటి గోధుమలు ఇచ్చి తన నెత్తి మీద పెట్టి పంపించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ప్రార్థన అనుభవము. మనం చేసే ప్రార్థనకు ప్రతిఫలము, బహుమానము
జీవ కిరీటము యేసయ్య మాత్రమే ఇవ్వగలడు. ఆయన మాత్రమే మనల్ని స్వచ్ఛంగా ప్రేమించగలడు. ఆయన ప్రేమలో అరమరక లేదండి. స్వచ్ఛమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. బంగారము కంటే పవిత్రమైంది, వెండి కంటే పవిత్రమైంది, జుంటే తేనె దారుల కంటే మధురమైనది ఆయన మాటల సంపుటిక. అంత గొప్ప దేవుడు మనము కలిగి ఉన్న నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక ఈరోజు మనం అందరం కూడా ఎంతటి భయంకరమైన పరిస్థితిలో ఉన్నా నా ప్రభు నామమును బట్టి ఆనబెట్టి నేను చెప్తూ ఉన్నాను, యెహోవా నామము బలమైనటువంటి దుర్గము. ఆ దుర్గంలోనికి మనం అందరం కూడా వేగిరపడి పరిగెట్టడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. ఆ దుర్గంలోనికి మనం అందరం కూడా విశ్వాసంతో పరిగెట్టుకుని వెళ్దాం. దేవుడు గొప్ప కార్యములు మన జీవితాల్లో ఆయన చేస్తాడు. చివరిగా నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి యొక్క ఆశ్రయము, దుర్గము, ఖేడము మనం సంపాదించుకోవాలి అంటే, ఆయన నీడలో జీవించాలి అంటే మనలో ఏముండాలో తెలుసా? ఆయన వద్దకు పరిగెట్టుకుని వెళ్ళే అనుభవం మనకు ఉండాలి. ఆ అనుభవం గుండా మనం వెళ్ళినప్పుడు దేవుడు ఆయన కాపుదలలోనికి మనల్ని తీసుకుంటాడు. ఆ ప్రభు మనల్ని ఆవరించుకుంటాడు. ఆ ప్రభు మనల్ని సేద తీరుస్తాడు. కనుక శోధన సహించువాడు ధన్యుడు. ఆ శోధనకు నిలిచిన వాడైతే ప్రభు తన కొరకు సిద్ధపరిచినటువంటి జీవ కిరీటమును పొందుకుంటాడు. మూలవాక్యంలో ఈ భక్తుడు చెప్పాలనుకున్నటువంటి మాటలు ఏంటో తెలుసా? శోధన దుష్టుడి నుంచి పుట్టినవి. అర్థమైందండి? పరిశోధన ప్రభువు నుంచి వచ్చినది. ప్రభువు నిన్ను శోధనలోకి నెట్టడం, నీ విశ్వాసాన్ని ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. నీ విశ్వాసం ద్వారా నువ్వు ఏ విధంగా నడుస్తున్నావు, ఏ విధంగా నా బిడ్డ నన్ను ఘనపరుస్తున్నాడు, ఏ విధంగా నా బిడ్డ నన్ను ఆశ్రయంగా చేసుకుంటూ ఉన్నాడు, ఏ ధైర్యముతో నన్ను ఆరాధిస్తూ ఉన్నాడు అని ఆయన ఖచ్చితంగా మన వైపైన చూస్తూనే ఉంటాడండి. చివరగా ఒక మాట నేను చెప్తున్నాను. ఆ మాటను బట్టి మీకు గొప్ప ధైర్యం కలగబోతూ ఉంది. నా ప్రభు మిమ్మల్ని ఆ విధంగా ఆయన బలపరచబోతూ ఉన్నాడు. ఆయన ఇచ్చి ఒక ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, శోధన మీ మీదకు వచ్చినప్పుడు, పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు ప్రభు యొక్క శక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండాలి. ప్రభు ఇచ్చు సర్వగ కవచాన్ని మీరు ధరించుకోవాలి అని ఆయన చెప్పుకొస్తూ 14వ వచనం నుంచి 18వ వచనం వరకు కూడా నేను త్వరగానే చెప్పి ముగిస్తాను. ఎలాగనగా, మీ నడుమునకు దట్టి కట్టుకొనుడి, నీతి అను మైమర్పు తొడుక్కొనుడి. ఏమండి, ఇక్కడ యుద్ధ సైనికుడికి, ప్రార్థనా పరుడికి, సైనికుడికి యుద్ధానికి వెళ్లే ముందు ధరించుకునేటటువంటి ఆయుధాలు ఇక్కడ పోల్చబడ్డాయి. ఈ భూలోక సంబంధమైనటువంటి ఆయుధాలు, ఇంకా నేను చెప్పడానికి సమయం లేదు. ఈ భూ సంబంధమైన ఆయుధాలు దావీదు గారికి తగిలించాలని చూస్తారు గొలియాతుని చంపడానికి. అవునా? గొలియాతు గారిని చంపడానికి 1వ సమూయేలు 17వ అధ్యాయము, ఆ యొక్క అధ్యాయం అంతట్లోనూ కూడా ఈ విషయాలు ఉంటాయి, గమనించండి. 17వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ ఉంటాయి. ఆయనకి సర్వాంగ కవచాలు, డాలు, ఇట్టే, దట్టే, కవచం, కిరీటం, ఏమండి, ఇవన్నీ కూడా అక్కడ ఇవ్వబడ్డాయి. అవన్నీ ధరించుకుని ఒకసారి ట్రై చేశాడు. వయసు చిన్నదేమో అవి వేసుకున్న తర్వాత ఊగుతున్నాడు. ఎదరికెళ్ళడం ఎలా ఉన్నా కానీ వెనకబడిలో ఉన్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, నాకు అలవాటు లేవు బాబు, దేవుడిచ్చు విశ్వాసం నాకు ఉంది, దాంతో నేను పోరాడతాను, ఒట్టి చేతులతో నేను
ఒట్టి చేతులతో నేను సింహాన్ని మాత్రం జయించాను, తోడేళ్ళు జయించాను, ఏమండి, నా గొర్రెలు విడిపించాను, అనుభవాలు నాకు ఉన్నాయి. నేను పాట పాడితే దేవుడు సింహాసనం మీద కూర్చోవాడు, నా దగ్గర వస్తాడు ఆయన. యెహోవా నా కాపరా రాగం నేను ఎత్తానంటే ఆయన అక్కడ ఉండడు, నా దగ్గర ఉంటాడు ఆయన. ఏమండి, దావీదుకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన అవన్నీ కూడా వద్దన్నాడు. దీని ఒక అనుభవం ఏంటో తెలుసా? లోకంలో మనం జీవించినాను అవి తాత్కాలికంగా మనం వాడుకునే వస్తువులు మాత్రమే. ఆమె దావీదు ధరించినట్టుగా విశ్వాసం అనే 5 రాళ్లను మనము చేతపట్టుకోవాలి. ఒడిసెల తాడు మనం పట్టుకోవాలి నీ చేతులతో. ఈ ఒడిసెల తాడు విసరటం అనేది ప్రార్థన పరమునకు విసరటం. ఆమేన్. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క కవచాల గురించి, పరలోక సంబంధమైనటువంటి ఆయుధాల గురించి, ఏమండి, ఆ వరముల గురించి పౌలు ఎఫెసీ సంఘానికి చెప్తా ఉన్నాడు. ఇదొక్కటి మీరు జాగ్రత్తగా దేవుని చేత మరోసారి దీన్ని చాలా చక్కగా వివరిస్తాను, కానీ మరొకసారి విడివిడిగా నేను మీకు వివరిస్తాను. ఈసారికి శాంపుల్గా ఒక మాట ముగింపులో, ఇక్కడ నడుములకు సత్యమును దట్టు కట్టుకోవాలంట, నీతిని మయమర్పు తొడుక్కోవాలంట, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అని జోడు తొడుక్కొని, ఏమండి, నిలవబడాలి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొని, అలాగే మరి దుష్టుడి నుంచి వచ్చే అగ్ని యొక్క బాణాలను ఎదుర్కోవడానికి, ఏమండి, నీ డాలు ఉపయోగపడుతుంది. రక్షణ అనే శిరస్త్రానము, దేవుని యొక్క వాక్యమునకు ఆత్మ ఖడ్గము ధరించుకోండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు, ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు. మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి, మెలకుగా ఉండుడి. ఇక్కడ ఇంచుమించుగా 12 రకాలుగా విభజించాడు దీన్ని. ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఉపకరణలు ఇవన్నీ కూడా మనం ధరించుకుని, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు మనం ధరించుకున్నప్పుడు శారీరక సంబంధమైనటువంటి కిరీటము, ఈ కవచము, ఏమండి, ఈ యొక్క బెల్టు, ఇవేవి లేకున్నాను ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఆయుధాలు మనం ధరించుకున్నప్పుడు మనలో సమాధానం పుడుతుంది, మనలో విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. ఆ దుష్టుని మనము జయించగలం. వాడేసేటటువంటి యొక్క అగ్ని బాణాలు, వాడేసేటటువంటి యొక్క శోధల బాణాలు, వాడు వేసేటటువంటి యొక్క నష్టాల బాణాలు, వాడు విసిరేటటువంటి యొక్క, గమనించండి, ఆ యొక్క తెగుళ్ళు, వైరస్లు ఎటువంటి అయినా సరే ఎదిరించాలి అంటేనంట పరిశుద్ధులు చేయవలసింది ఏంటో తెలుసా? ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేయొచ్చు. సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైనటువంటి మనస్సుతో ప్రార్థన చేయాలి. క్రైస్తవుడు ఉండవలసింది ఏంటంటే చివరిగా పూర్ణమైనటువంటి మనస్సు ఉండాలంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నిశ్చయముగా అది జరుగునుగాక అని విశ్వసించి మనం ప్రార్థన చేయాలి. అందుకే యాకోబు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇటువంటి ఆయుధాలు ధరించుకోవాలి. ఇటువంటి ఆయుధాలన్నీ కలిపి లాస్ట్నే, ఏమండి, ఈ ప్రభు ఇచ్చినటువంటి ఈ సర్వంగ కవచాలలో విడివిడిగా చూపించినటువంటి పరిశుద్ధమైనటువంటి ఏరులు, సెలయేరులు, ఆత్మ సంబంధమైన వరములు కావాలని అపేక్షించాలి, కానీ వాటిని అమ్ముకోకూడదు, వాటిని దేవుని కొరకు ఉపయోగించాలి అంటాడు పౌలు. ఇప్పుడు యాకోబు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇవన్నీ కూడా ఒక చోట కూర్చబడి ఒక కిరీటముగా తయారవుతుంది. ఆ కిరీటమును ఎందరూ అపేక్షిస్తారో, ఆ బహుమానం పొందాలని పరిగెడతారో,
ఏమండి, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకుండా సైనికుడు తన పంపువాణిని గణపరచడానికి జయింప చేయడానికి ఎవడైతే పోరాడతాడో అతనికి ఆయన ఇచ్చే జీవ కిరీటము ఎలా ఉంటుందంట? ఏమండి, కిరీటము అది రాజులైన యాజక సమూహంలో నేను ఒక రాజుగా నిలబడతాం, ఒక రాణిగా నిలబడతాం. ఆయన ఇచ్చు కిరీటము అంత అమూల్యమైనటువంటి కిరీటం. ఈ లోకంలో ఈ బంగారం ద్వారా చేయబడినటువంటి కిరీటం కాదు. ప్రభు ఇచ్చు ఆత్మ సంబంధమైనటువంటి వరములు చేత తయారు చేయబడినటువంటి జీవ కిరీటము. ఆ కిరీటమును ధరించుకున్నప్పుడు దేదీప్యమానముగా ఆ దూతల సమూహముతో ప్రభువుని ఆరాధించే స్థలంలో మనం ధరిస్తాం. అది అందుకే యాకోబు అంటున్నాడు కదా, ఇదిగో ఆయన చెప్తున్నాడు, మీరు ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోవద్దు. ఈ లోకంలో ఉన్నవి ఏంటో తెలుసా? దురాశ వలన మీరు శోధింపబడతారు. ఆ శోధన మీలో ప్రవేశిస్తారు. ఆ శోధన పలు రకాలుగా వస్తుంది. ఆ శోధన నువ్వు తప్పనిసరిగా జయించాలంటే ఏం చేయాలంటే ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ఆశలన్నీ కూడా నువ్వు విసర్జించి చివరిగా మీకు ఇస్తున్నటువంటి హెచ్చరిక వాక్యం ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అందుచేత 21వ వచనం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం, అందుచేత సమస్తమైన కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని, ఏం మానాలంట? మనలో ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి యొక్క చెడు మాటలు, మనలో ఉన్నటువంటి యొక్క దురాశ, మనలో పుడుతున్నటువంటి యొక్క అసూయ, ఈ దుష్టత్వం అనే యొక్క సంబంధమైనటువంటి అన్నిటిని కూడా విసర్జించి వాటిని మాని చెప్తున్నాడు ఆయన. ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? విర్రవీగుచున్నటువంటి దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. దేవునికి మహిమ కలుగును గాక. శక్తి కలిగినటువంటి వాక్యమునంట అపేక్షించాలంట. దుష్టత్వమును మానాలి. ఏమండి, ఆత్మ వరములను అపేక్షించాలి. ఆయన చెప్తున్నటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట. సాత్వికముతో దేవుని యొక్క వాక్యము అనగా దేవుని యొక్క మాటలను అపేక్షించాలంట. తెల్లారులు ఇస్తే ఏ శోధన ఎలా వస్తుంది, ఎలా జయించాలని ఆలోచించకూడదంట. తెల్లారు లేచిన కాడ నుంచి ప్రభువా నీవు నడిపించు మార్గములో, నీవిచ్చు ఆశీర్వాదంలో నన్ను నడిపించు ప్రభువా, నీ చిత్తములో నడిపించు ప్రభువా, నేను బయటకు వెళ్తున్నా, నీవిచ్చు వాగ్దానముతో నన్ను పంపు ప్రభు అని వాక్యమును సాత్వికముతో ఓపికతో కొంచెం సమయం ఇవ్వాలంట. ఏదో నిలబడి నా ప్రాణమా యెహోవాను సన్నతించు, లేకపోతే కీర్తన గ్రంథంలో తీసుకొని, లేకపోతే 91వ కీర్తనలో తీసుకొని, ఏమండి మహోన్నతుడు నివసించేవాడు సరస్వతుడు విశ్రమించేవాడు అని చెప్పి చదువుకొని మరి ఇలా అనుకుని మనం వెళ్ళిపోకూడదంట. కొంత సమయము ప్రార్థన సాత్వికంతో అంటే ఓపికతో ఆలకించి వేడుకోవాలంట. ఇది సీక్రెట్. గనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుసో తెలియకో మన జీవితాల్లో ఎన్నో పొరపాట్లు జరిగినాయి. ఇప్పుడు సరిదిద్దుకోవటానికి ప్రభు చెప్తున్నాడు, శక్తి కలిగినటువంటి వాక్యము మనల్ని రక్షించడానికి సామర్థ్యము కలిగినది. ఇది నమ్మవలసింది. శోధన జయించాలి అంటే మనల్ని రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యము మన గుండెల్లో, ఈ గుండెల పైన ఏమండి ఆ లోకనాథులు తొడుకునే బుల్లెట్ ప్రూఫ్ కాదు, ఈ గుండె లోపల దేవుని యొక్క వాక్యం నాటబడాలంట. అంత శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికంతో మనం ఆలకించాలని చెప్తూ ఉన్నాడు భక్తుడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే 22వ వచనం, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువాడునై ఉండి
ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలకు పోయి తాను ఎట్టువాడో వెంటనే మర్చిపోను కదా. అర్థమైందండి? వాక్యం అలా ఉండకూడదంట. ముఖాన్ని చూసుకుంటాం, కొంచెం బుడి బాగుంటాం, చక్కగా ఉందని తలదూకుంటాం, వెళ్ళిపోతాం. మళ్ళీ ఎక్కడైనా అర్థం దొరికితే అది చూసుకుంటాం. కానీ ఏమండి, ఈ శక్తి కలిగినటువంటి వాక్యము శోధన వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఈ వాక్యము ఎలా చెప్పింది, దీన్ని బట్టి ప్రార్థన చేద్దాం. దీన్ని బట్టి యేసు నామమున శోధన తొలగింపబడును గాక అని ఆజ్ఞాపిద్దామనే ధైర్యం మనం విడిచివేస్తాం, దాన్ని మర్చిపోతాం. గనక మనిషి లోకాశలను బట్టి, లోక అలంకారం బట్టి నడిచే విధంగా ఉండకూడదంట. ఇక్కడ ఎలా ఉన్నామో బయటకు వెళ్ళిన తర్వాత కూడా అంట దాన్నే పోలి ఉండాలంట. కానీ మన ముఖాన్ని ఇక్కడ చూసుకొని అక్కడికి వెళ్ళి మర్చిపోయే విధంగా ఏమండి మనం ఉండడానికి వీలు లేదు. వాక్యం ఇవ్వగానే అద్దాన్ని మాత్రం చాలా ప్రేమిస్తాం. ఎక్కడైనా ప్రేమిస్తూనే ఉంటాం. పెద్ద అద్దాల్లో ప్రేమిస్తాం, చిన్న అద్దాల్లో ప్రేమిస్తాం, అన్నింటిలో ప్రేమిస్తాం. కానీ వాక్యాన్ని ఆ విధంగా మనం ప్రేమించండి. అందుకంటున్నాడు, శక్తి కలిగినటువంటి వాక్యం, జీవము కలిగినటువంటి వాక్యము ద్వారా రాబోయే శోధనను జయించగలవు. ఆ శోధన జయించిన మీద నీ కొరకు సిద్ధపరచబడిన జీవ కిరీటము పొందునుగాక. ఆమేన్. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటిగా శోధనలు జయించాలి అంటే హన్నా వలె మరి ప్రార్థన చేసే విధంగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే శోధన విడుదల కొరకు ప్రార్థన చేసే విధంగా మనం ఉండాలి. నాలుగవదిగా మనం ఆలోచన చేసినప్పుడు శోధన దేవుడి నుంచి వచ్చింది కాదు, సాతాను నుంచి వచ్చిందని మనం గుర్తెరగాలి. ఏమండి? కనుక శోధన జయించడం వరకు యేసు ప్రభు చేసిన ప్రార్థన, మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లుగా మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అంటున్నాడు. అలాగే ఆయన ఇచ్చినటువంటి యొక్క మరొకలు ఏంటో తెలుసా? శోధన రాకుండా మా నుంచి దూరపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఏమండి? అలాగా మన జీవితాలలో ప్రార్థన విజయాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చి జీవకిరీటం మనం పొందుకోవాలి. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించాడు కాక. ఆమేన్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి వర్తమానం చూసిన మీకు అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క బిడ్డలకు కూడా, మరి పెద్దలకు కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. దయచేసి మీరు అందరూ కూడా ఈ మెసేజ్లు చూస్తూ ఉన్నప్పుడు ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సంఘం యొక్క లైవ్ను చూస్తున్న ప్రతి బిడ్డలు కూడా మీరు లైక్ చేయండి. మరి అనేక మందికి ఈ మాటలు తెలియచేయండి. ఇవి నన్ను ప్రోత్సహించమని నేను చెప్పట్లేదు, కానీ దీని యొక్క మాటలు మరి మనం అందరూ మన యొక్క తెలిసినటువంటి వారికి, మన తెలుగు బిడ్డలందరికీ కూడా మీరు షేర్ చేయండి, మరి లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మరి మీ కొరకు నేను ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి వారిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. మరి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహోన్నతుడా, నీ కృపలో నేను జీవించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభువా, ఈ బిడ్డలతో మాట్లాడడానికి మీరు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, నేను మాట్లాడితే నిష్ప్రయోజనం, మీరు మాట్లాడితే ప్రయోజనం. ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కలుగుతున్నటువంటి శోధనలు జయించడానికి మీరు ఇచ్చినటువంటి యొక్క సర్వంగ కవచమును, అయా మీరిచ్చు నిశ్చలమైన జీవ కిరీటమును పొందుకునే భాగ్యము అయా మా కొరకు నువ్వు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ కూడా ప్రభా ప్రార్థన ద్వారా శోధన జయించగలమని, ప్రార్థన ద్వారా కీడును తప్పించుకోగలమని, ప్రార్థన ద్వారా సాతాన్ని మేము జయించగలమని మేము తెలుసుకుని ఉన్నాం.
అయా ప్రభా యేసే హన్న వలె ప్రభా అయా గర్భఫలం కొరకు ఎంతగానో ప్రార్థన చేసే అనుభవాలు మీరు మాతో మాట్లాడారు. అయా సాతాన్ని ఎదిరించడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ప్రభా సర్వంగ కవచాల గురించి మీరు మాట్లాడారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాను. విన్న బిడ్డలందరూ కూడా వాక్యాన్ని బట్టి బలం పొందుకొని అయా వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసి వాక్యాన్ని బట్టి ప్రభువా అయా గొప్ప విజయాలు పొందుకునే భాగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన ప్రభువా లైవ్లో మాట్లాడడానికి ఈ బిడ్డలు యవనస్తులు ఎంతగానో సహకరిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నారు. అలాగే నాయన ప్రభువా జుమరాలో ఉన్న బిడ్డలు బట్టి, ఇదిగో నాయన ప్రభువా బారదుబాయిలో ఉన్న బిడ్డలు బట్టి, అలాగే ఛార్జీలో ఉన్న బిడ్డలు బట్టి, అబుదాబిలో ఉన్న బిడ్డలు బట్టి, ఇదిగో డేరాలో ఉన్న బిడ్డలు బట్టి, మీకు వందనాలు సత్వాలో ఉన్న బిడ్డలు బట్టి అయా నలుమలో ఉన్న నీ బిడ్డలందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే కరోనా వైరస్తో ప్రభు హాస్పిటల్లో ఉన్నారో బిడ్డలందరూ స్వస్థ అనుగ్రహించండి. అయా మీ చిత్తమైతే నాన్న ప్రభు యేసయ్య త్వరలో ప్రభు యేసయ్య ప్రభు మందిరాలు అయా ప్రభు జరుపుకునే కృపను దయచేయండి ప్రభా. అయా ప్రభా దుప్పినీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నాకు ప్రభా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతూ ఉంది నాయన ప్రభా. అనేకులు ప్రభా దైవ సేవకులు ఎంతగానో రోధిస్తూ ఉన్నారు తండ్రి. విశ్వాసులు ఎంతగానో అల్లాడుతూ ఉన్నారు. అయా మిమ్మల్ని విడిచి మేము బ్రతకలేం ప్రభా, మీకు దూరంగా మేము జీవించలేం ప్రభా. అయా మీరు లేనిదే మీ కృప లేనిదే మేము బ్రతకలేం ప్రభా. అయా ప్రభా యేసయ్య జరిగిన పొరపాట్లు మేము తెలుసుకున్నాం ప్రభా. అయా జరిగిన అపరాధములు మేము తెలుసుకున్నాం తండ్రి. నీ సన్నిధికి ఎన్నోసార్లు ప్రభా కావాలని అయా ప్రభా యేసయ్య ప్రభా మానేసిన రోజులు ఉన్నాయి ప్రభా. అయా ప్రభా యేసయ్య ఈ యొక్క వాక్యపు వెలుగులో మేము జీవించే కృపను నాకు మాకు దయచేయండి ప్రభా. అయా గర్భిణీ స్త్రీలు జ్ఞాపం తెచ్చుకోండి, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి, యవన బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి, డ్యూటీ లేకుండా ఉన్న బిడ్డలు జ్ఞాపం తెచ్చుకోండి ప్రభా. ఇదిగో స్త్రీలనైనా ప్రభు కుటుంబాలు విడిచిపెట్టి కుటుంబాల కొరకు ఎంతో కష్టపడుతూ ఉన్నారు, ఇళ్లలో పనులు లేక బాధపడుతూ ఉన్నారు తండ్రి. బిడ్డలు మీ జ్ఞాపం తెచ్చుకోండి. ప్రతి వారి మీద ప్రభా మీ కృపను ప్రభా మీ వాత్సల్యతను కుమ్మరించండి. మీరు ఇచ్చు ఆత్మవరములు పొందుకునే భాగ్యమును దయచేయండి. అయా ప్రభా నేను ఏదైనా మర్చి ఉండొచ్చు, నువ్వు మర్చే దేవుడు కాదు తండ్రి. ఆ యొక్క దేశాలని ఆ యొక్క ప్రభా సంఘాలని ప్రభా యేసయ్య ప్రభా సాహసాలు మీరు జ్ఞాపం తెచ్చుకోవాలి. సమస్త ప్రార్థన అవసరతలు మీకు ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడును నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం వర్తమానం వింటున్న బిడ్డలకును, హాస్పిటల్లో ఉన్న బిడ్డలకు, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు, దైవసేవకుల కుటుంబాలకు, సకల పరిశుద్ధులకు మీ కృపతోడై నడిపించునుగాక. ఆమెన్. వందనాలండి.